నా హృదయంలో ఉంచినటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు మాట్లాడుతున్నాడు, మనపూర్వకంగా నా యుద్ధకు రండి. ఎలాగంట? మనపూర్వకంగా, మనపూర్వకంగా రండి నా దగ్గరికి. మనపూర్వకంగా నా దగ్గరకు వస్తే మీకు ఏం కావాలో అది ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు నా ఎత్తుకు వస్తున్నారు కానీ మీ మనసులు ఎక్కడెక్కడో ఉన్నాయి. మనుషులే ఎక్కడున్నారు, మనసులు ఏం చేస్తున్నాయి చెప్పాలి. దేవుడు అంటున్నాడు, నీ మనిషిగా ఎక్కడుండి ఉపయోగం లేదు, నీ మనసు నాకు కావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మనపూర్వకంగా స్తుతించారు, ఆరాధించారు. వారు ఎర్ర సముద్రం దాటి, వారు మారా దాటి వెళ్ళిన తర్వాత దేవుని అందరు కనపరిచారు. ఆయన చేసిన ఐగుప్తుల అద్భుతాలు ధ్యానం చేసుకుని స్తుతిస్తూ ఉండగా దేవుడు వారి మధ్య సంచరిస్తూ స్తుతి సింహాసనాసీనుడైపోయాడు. స్తోత్రం కలుగును గాక. తర్వాత మరొక చాట వాళ్ళు ఏం చేశారంటే ప్రియులారా, మరలా ఇంకో చాట వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. ఇది కీర్తనల గ్రంథం 78లో రాయబడింది. వాళ్ళంట స్తుతిస్తున్నారు కానీ నోటితో బొంగుతున్నారంట, హృదయంలో వేరొకటి పెట్టుకున్నారంట. ఏం పెట్టుకున్నారంట? నోటితో బొంకుతున్నారు, అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు, యెహోవా మా దేవా అంటున్నారు, తండ్రి మీకే స్తోత్రం అంటున్నారు, కానీ హృదయాలు దూరంగా ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, మీ నోటితో బొంకే స్తుతులు నాకు అక్కర్లేదు, మీ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి. మీ హృదయాల్లో కపటం ఉంది, మీ హృదయాల్లో విగ్రహారాధన ఉంది, మీ హృదయాల్లో అవిధేయతలు ఉన్నాయి, మీ హృదయాల్లో అసూయలు ఉన్నాయి, మీ హృదయాల్లో అహంకారంతో ఉంది, మీ హృదయాలు గర్వంతో ఉన్నాయి. కానీ పెదవులతో మీరు ఏం చేస్తున్నారు? బొంకుతున్నారు. ఈ బొంకే స్థుతులు నాకు అంగీకారమైనవి కావు అన్నాడు. ఒకప్పుడు వాళ్ళు స్తుతించారు, మనస్పూర్వకంగా స్తుతించారు, ఆత్మతో ఆరాధించారు, సత్యంతో గణపరిచారు. దేవుడు ఆసీనుడైపోయాడు వాళ్ళ మధ్య. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు రాను రాను అన్యజనుల సహవాసం చేసి, అన్యజనులతో సాంగత్యం చేసి, అన్యజనుల ఆచారాల్లో పడిపోయి, ఆపదలు వచ్చి, కష్టాలు వచ్చి, కన్నీళ్ళు వచ్చి, వ్యాధులు వచ్చినప్పుడు మరలా దేవుని వైపు తిరిగి నోటితో బొంకుతున్నారంట. అతిక్రమాలు ఒప్పుకోకుండా, పాపాలు ఒప్పుకోకుండా, హృదయాలు సరి చేసుకోకుండా, పరిశుద్ధతను కోరుకోకుండా, దేవునికి ఏది ఇష్టమా ఏది కష్టమా, దేని చేత ఆయన నామాన్ని అవమానపరిచి బాధ పెట్టామో దాన్ని విడిచిపెట్టకుండా ఊరక కపటమంతో హృదయాల్లో ఉంచుకొని పెదాలతో స్తుతిస్తూ ఉన్నారు. అందుకని ప్రభు అంటున్నాడు, మీరు నోటితోను నన్ను బొంకుతున్నారు. ఏం చేస్తున్నారంట? మీ స్తుతులు, మీ బొంకే ప్రార్థనలో నాకు అంగీకారంగా లేవు. దేవునికి ఏది అంగీకారం? దేన్ని దేవుడు అంగీకరిస్తాడు? మనపూర్వకంగా ఆయన ఆరాధించే వాళ్ళంటే దేవునికి ఇష్టం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 10 ఆజ్ఞలలో 2 ఆజ్ఞలు శ్రేష్టమైనవి అని చెప్పాడు ప్రభు కొత్త నిబంధనలో. ఏంటి ఆజ్ఞ అంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ప్రభుని ప్రేమించాలి. నీ దేవుని ప్రేమించాలి. అటువలే నీ పొరుగువాడిని కూడా ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నీ దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. ఓ ఇశ్రాయేలు వినుమో, దేవుని ప్రధానమైన ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. స్తోత్రం కలుగును గాక. ఆయన్ను ప్రేమించావంటే నిజంగా నీకు ఈ లోకం కనపడదు. నువ్వు శనివారం ఇంటి దగ్గర నిద్రపోవు, ఉపవాస ప్రార్థనలు జరుగుతుంటే సినిమాలు చూడవు, దేవుని సన్నిధిలో ప్రత్యేకమైన ప్రార్థనా దినాలు జరుగుతుంటే అరుగుల మీద ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చోవు. నువ్వు నిజంగా ఆయన్ని ప్రేమిస్తే ఎవరున్నా లేకపోయినా నువ్వు ఆయన మందిరంలోకి వస్తావు. స్తోత్రం కలుగును గాక. ఆయన్ని ప్రేమించేవాళ్ళు ఈ లోకానికి వేరుగా బ్రతుకుతారు. ఆయన్ని ప్రేమించేవారు ఆయనకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు?
ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు? నీ మనసులో ఏ పోరాటం జరుగుతుంది? నీ మనసులో ఎవరున్నారు? నీ నోటిలో ఎవరున్నారు? నీ ఆంతర్య పురుషుడు దేవుని యందు ఉన్నాడా? నీ ఆంతర్య పురుషుడు లోకంలో ఉన్నాడా? నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, నీ మనస్సులో దేవుడు ఉన్నాడా, లోకం ఉందా? నీ మనస్సులో దేవుని వాక్యం ఉందా, లోక ఆచారాలు ఉన్నాయా? నీ మనస్సులో దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయా, లోకం యొక్క సిద్ధాంతాలు ఉన్నాయా? ప్రభు అంటున్నాడు, మనస్సు ప్రాముఖ్యం. స్తోత్రం చెప్పండి. మనసుతో చేసేది ఆయనకు కావాలి. మా మనుషులు ఎంతమంది ఉన్నా మనసుతో చేసేవారు లేకపోతే ఆ పనంతా నిష్ప్రయోజనం అయిపోయింది. మనసుతో చేసేవాళ్ళు, ఆత్మతో చేసేవాళ్ళు, ఆత్మలో ఆయన ప్రేమించి భయపడి వణికి ఆయనకు లోబడేవాళ్ళు ఆయనకు కావాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు పలుమార్లు దేవుని సన్నిధిలో తప్పిపోయారు. వాగ్దానాలతో, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలతో ఫరో దాస్యం నుండి దేవుడు విడిపించాడు. ఐగుప్తు నుండి వారిని కానానికి, ఆయన సిద్ధపరిచినటువంటి ప్రదేశానికి వాళ్ళని తోడుకొని వచ్చాడు. ఎలాగ తోడుకొని వచ్చాడు చెప్పనా? సూర్యుడులాగా వాళ్ళకు తోడయ్యుండి తోడుకొని వచ్చాడు. స్తోత్రం చెప్పండి. మన దేవుడు సూర్యుడు. స్తోత్రం. ఘనకార్యాలు చేసేవాడు, శూర కార్యాలు చేసేవాడు, అద్భుత కార్యాలు చేసే మహాసూర్యుడు ఆయన. ఆయన బాహుబలం చేత వాళ్ళని నడిపిస్తే వాళ్ళు కానాను దేశానికి వచ్చిన తరువాత దేవుడు చెప్పాడు, ఇక్కడ కొందరు నుంచుతాను, వీళ్ళ ఆలోచనలో కానీ, వీళ్ళ ఆచారాల్లో కానీ, వీళ్ళ క్రియల్లో మీరు ఎక్కడ పాలు పంపులు కలిగి ఉండకూడదు. మీలోకి వాళ్ళు రావాలి తప్ప వాళ్ళల్లోకి మీరు ఏం చేయకూడదు. వారిలోకి మీరు వెళ్ళకూడదు, మీలోకి వారు రావాలి అని చెప్పాడు. రాను రాని వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళల్లోకి రాలేదు కానీ వీళ్ళు వాళ్ళల్లోకి వెళ్ళిపోయారు. ఎవరు వాళ్ళు చెప్పాలి? అక్కడ ఫిలిప్తీయులు ఉన్నారు, యెబూసీయులు ఉన్నారు, అనేక జాతుల ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు కొందరు ఉన్నారు అక్కడ, కొందరు హతమార్చబడ్డారు. వారి ఆచారాల్లో ఏకమైపోయారు. వారిలో వీళ్ళు ఏకమయ్యారు కానీ వీళ్ళ దేవుణ్ణి వాళ్ళకు చూపించలేకపోయారు. అందుకని దేవుడు పలుమార్లు వాళ్ళని వదిలిపెట్టాడు, పలుమార్లు వాళ్ళకు దూరం అయిపోయాడు, పలుమార్లు వాళ్ళ విషయం విసిగిపోయాడు, పలుమార్లు ఆయన దుఃఖపడ్డాడు. మిమ్మల్ని నేను చూడను పోండి అన్నాడు. మీ ముఖం నాకు తెలియదు పోండి, మీరెవరో నేను ఎరగను పోండి అసలు అంటున్నాడు. ఆయనకు ఆ కోపం వచ్చేసింది, చాలా బాధపడిపోతున్నాడు. ఓ రోజు చెప్పాడు, మీరు దేన్ని బట్టి అతిశయిస్తున్నారు? మిమ్మల్ని విమోచించి విడిపించిన నన్ను పక్కన పెట్టి నా బలం, నా శక్తి, నా ధనం, నా పొలం, నా పంట, నేను గొప్పవాడిని, నాది అనుకుంటా విర్రవీగుతున్నారు. అన్ని జనులు సహవాసం చేస్తా దేవుని మహిమపరచటం మర్చిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. యావేలు గ్రంథం చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యావేలు గ్రంథం ప్రియులరా, మొదటి అధ్యాయంలో మీ పంటలను చీడ పురుగులు, పసర పురుగులు, గొంగల పురుగులు, మిడతలు తినివేస్తాయి అని చెప్పాడు. ఆయన ఆ మాట చెప్పిన తర్వాత వాళ్ళు ప్రియులరా చూడండి, మొదటి అధ్యాయం 2వ వచనం, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపరస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినముల్లో కానీ మీ పితరుల దినముల్లో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి, వారు తమ బిడ్డలకు, ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేయదు. గొంగల పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసినవి. మొద్దులారా మేల్కొని కన్నీరు విడువుడి, ద్రాక్షారసం పానం చేయువారులారా రోదనం చేయుడి. క్రొత్త ద్రాక్షారసం మీ నోటికి రాకుండా నాశనమైపోయనే. లెక్కలేని బలమైన జనాంగం నా దేశం మీదకి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కూరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష తోటను పాడు చేసి ఉన్నవి. చాలు. ఈ మొదటి అధ్యాయం అంతా పిల్లరా
మొదటి అధ్యాయం 13వ వచనం దాకా. పొలమంతా పాడైపోయింది, పంటంతా నష్టమైపోయింది, మనిషి ప్రయాస అంతా వ్యర్థమైపోయింది. మానవుని పరుగు, మానవుని బలం, మానవ జ్ఞానం, మానవ తెలివితేటలతో చేసుకునేవన్నీ విఫలమైపోయి ఏమైపోయినాయి అంటే గొంగల పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, మిడతలు ఆ దేశపు పంటంతా తినివేసినాయి. పశువులకు మేత లేదు, మనుషులకు భోజనం లేదు, ఆహారం లేకుండా కరువు అనుభవిస్తూ ఉన్నారు. కఠినమైన పరిస్థితి. ఎందుకయ్యా ఈ పరిస్థితిని గురించి ఆలోచించండి. మీ దినముల్లో జరిగింది, మీ పిల్లల తరములో ఉన్నది మీ రాబోయే తరానికి వివరించేటట్లుగా మీకు నేను చేస్తున్నాను. ఏంటి? ద్రాక్షారసం కొదువైపోయింది. ఏంటి? పశువులకు మేత లేదు. కారణం యెహోవాకు విరోధంగా వారి హృదయాలు తిప్పుకున్నారు. పెదాలతో యెహోవా అంటున్నారు, క్రియలు బాగలేవు, నడవడి బాగలేదు, జీవితం బాగలేదు, ప్రవర్తనలు బాగలేవు. దేవుడు పైవేషం ఎవరిది చూడడో. స్తోత్రం చెప్పండి. దేవుడు పై రూపం చూడ్డు. ఇప్పుడు తెల్ల బట్టలు కట్టుకొని ఉన్నాను, నా తెల్ల బట్టలను బట్టి నన్ను అంగీకరించడు ఆయన. నా హృదయం తెల్లగా ఉంటే నాకు సమీపంగా వస్తాడు ఆయన. నా తెల్ల వస్త్రాలను బట్టి నన్ను అంగీకరించడు ఆయన. నా హృదయం తెలుపును బట్టి, ఆయన నీతికి, ఆయన సత్యానికి అనుగుణ్యంగా నేను నడుచుకునే విధానాన్ని బట్టే ఆయన నాకు సమీపంగా వస్తాడు. మనిషి రూపాలు ఎన్ని మార్చుకున్నా దేవుడు మెచ్చుకోడు. మనసు మార్చుకుంటే మెచ్చుకుంటాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మన దేవుడు అసమానుడు. మన దేవుడు అద్వితీయ దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు. అసాధ్యాలను సాధ్యపరచగలిగిన దేవుడు. ఈనాడు నిజంగా పేరుకు క్రైస్తవులంగా బ్రతుకుతూ జీవితాల్లో విఫలమైపోవటానికి గల కారణం ఏంటంటారు? జీవితాల్లో దైవికమైన ఆశీర్వాదాలకు దూరంగా బ్రతకటానికి గల కారణం ఏంటంటారు? మనపూర్వకంగా ఆయన యుద్ధకు రావటం లేదు. ఎలా రావట్లేదు? మనపూర్వకంగా రావటంలా, మనసు ఆయనకి ఇవ్వటంలా. మనసు దేనికో ఇచ్చి మనుషులు మాత్రం నుంచొని ఉంటున్నాం. వీళ్ళు కూడా అలాగే ఉన్నారు. అలా ఉన్నందున వారికి భయంకరమైన కరువు వచ్చింది, భయంకరమైన ఉపద్రవం వచ్చింది. వారి పంటంతా పురుగులు వశం చేశాడు. ప్రియులారా, మనిషి వైభవం, మనిషి యొక్క దాన్ని ఏమంటారు, మనిషి యొక్క అభివృద్ధి, మానవ జ్ఞానంతో మనిషి చేసుకున్నటువంటి ఆ గొప్పతనాలన్నీ ఆయన కూల్చివేయాలంటే క్షణం చాలు ఆయనకి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. తల్లకిందులు చేయాలంటే ఎంతసేపు కావాలి ఆయనకి? మనిషి విర్రవీగుతున్నాడు. అబ్బా, నేను కట్టినంత బిల్డింగ్లు ఇంకెవరు కట్టలేరు, నేను కట్టినంత డెవలప్మెంట్స్ ఎవరు చేయలేరు, నేను చేసినంతగా నా జ్ఞానం, నా తెలివి, నా శక్తి, నా సామర్థ్యత అని విర్రవీగిపోతా ఉన్నాడు మనిషి. ఒక 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 2-3 నిమిషాలు ఒక భూమికి ఆజ్ఞాపిస్తే భూకంపం వస్తే ఏమైపోతాయి? అవన్నీ చెప్పండి, కూలిపోతాయి. మనిషి చేసే వాటికి మనిషి విప్పొంగిపోతున్నాడు, విర్రవీగిపోతున్నాడు. దేవుడంటే లెక్కలేనితనం, దేవుని మాట అంటే లెక్కలేనితనం. తన శక్తిని, జ్ఞానాన్ని ఆధారం చేసుకొని దేవుని స్పర్శ లేని వానికి బ్రతుకుతున్నాడు మనిషి. అందుకని గొంగల పురుగులు, పసర పురుగులు, మిడతలు, చీడ పురుగులకు అప్పగిచ్చాడంట. ఈ గొంగల పురుగులు ఏం చేసినాయి తెలుసా? కొన్నేమో ఆకులు తినేసినాయి అంట, కొన్ని పూతలు తినేసినాయి. ఆకులు, పూతలు, పిందెలు మొత్తం తినేసినాయి. మిడత ఎలా కొరికేసిద్ది? మిడత తినే అంత వేగంగా ఇంకేది తినదు, అంత వేగంగా తింటది ఆహారం. మొత్తం తినేసినాక చీడ పురుగులు, పసర పురుగు ఏం చేసిందో పచ్చదనాన్ని మొత్తం తినేసిందంట. చీడ పురుగు అంటే చెప్పనా, చెట్టు బెరడు మొత్తం తినేసింది. బెరడు మొత్తం మోడులుగా మిగిలిపోయినాయి. ఎలా మిగిలిపోయినాయి? మోడులు ఉన్నాయి, ఏడుస్తున్నారు మోడును చూసి. ఇంక ఈ మోడు చిగురించదు, ఇంక ఈ మోడు పుష్పించదు, ఇంక ఈ మోడు ఫలించదు, దుఃఖపడిపోతున్నారు, వేదన పడిపోతున్నారు. దేవుడు మరలా దుఃఖం చూసి మరలా దిగొచ్చి అంటున్నాడు, రండి
మనపూర్వకంగా నా దగ్గరికి రండి. స్తోత్రం చెప్పండి. 2వ అధ్యాయంలో ప్రియులారా 12వ వచనంలో, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకి రండి. ఎలా రావాలంట? కన్నీరు విడవండి, దుఃఖించుచు ఉపవాసముండి మనపూర్వకంగా నా దగ్గరికి రండి.